మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా చేస్తున్నాడు. బింబిసారతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో భారీ గ్రాఫిక్స్తో వస్తున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుంది. అందుకే ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిజానికి మెగాస్టార్ చిరంజీవికి మాస్లో ఎంత క్రేజ్ ఉందో ఆయన కామెడీకి కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన కామెడీ టైం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే తనలోని కామెడీ టైమింగ్ని మరోసారి ఆడియన్స్కి పరిచయం చేయాలని చూస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ మేరకు పక్కా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే ఫ్యామిలీ టైటిల్ని ఫిక్స్ చేయనున్నాడట మేకర్స్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి 90 రోజుల కాల్ షీట్లని మెగాస్టార్ కేటాయించారట. ఆ 90 రోజుల్లోనే షూటింగ్ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ను కూడా కంప్లీట్ చేసేసి 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఖచ్చితంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి సంబంధించిన గతంలో 2-3 సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చి భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో దించి అదే రేంజ్లో విజయాన్ని సాధించాలని చూస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మరి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న సంక్రాంతి అల్లుడు అనే సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు ఆగాల్సిందే.